ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించిన గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. ద మ్యాన్ బికేమ్ రిచ్ అండ్ గెయిన్ మోర్ అండ్ మోర్ అంటిల్ హీ బికేమ్ వెరీ వెల్దీ. కదా, హల్లెలూయా. ఎవరిని అప్పటికప్పుడే కళ్ళు మూసి తెరిచే లోపల కథల్లో ఉన్నట్టుగా మార్చలేదు దేవుడు. వారిని దేవుడు నడిపిస్తూ వచ్చాడు, మాట్లాడుతూ వచ్చాడు, గొప్పవారిని చేస్తూ వచ్చాడు. సాధారణంగా చాలామందికి సినిమాలు చూసి రకరకాలైన కథలు విని ఓవర్ నైట్ ఏదో మారిపోయినట్టుగా ఏదేదో ఆలోచనలు చేస్తారు. దేవుడు అలా చేయడు. ఈ లోకంలో కొంతమంది అట్లా అవ్వచ్చు, రకరకాలైన పనులు చేసి గొప్పవారుగా కనబడవచ్చు, కానీ వాళ్ళందరూ పరలోకానికి వెళ్తారా? లోకంలో గొప్పగా కనపడేవారు అందరూ పరలోకానికి వెళ్తారా? వెళ్ళరు. దేవునికి ఇష్టలుగా జీవించేవారు మాత్రమే పరలోకానికి వెళ్తారు. నీవు గొప్పవాడుగా కనబడితే ఏం ప్రయోజనం లేదు, నాకు నేను గొప్పగా కనబడితే ఏమీ ప్రయోజనం లేదు. కానీ మనం దేవునికి ఇష్టలంగా జీవించాలి. నీ ఏ వయస్సులో ఉన్నా, ఎంత చదువు ఉన్నా లేకపోయినా, మరి ఆస్తిపాస్తులున్నా లేకపోయినా, నీకేమున్నా లేకపోయినా, నీ దేవునికి ఇష్టడుగా జీవించడానికి ఎప్పుడు జాగ్రత్త వహించాలి.